ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం 12వ శ్లోకం. పదపాఠం. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తాం ఆత్మనః గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలః అనుమతః యయౌ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ. పురుషులు కూడా చదవచ్చు, నిషేధమేమీ లేదు. సరే, ఎవరు లేనట్టున్నారు. ఓకే. ప్రతిపదార్థములు చూద్దాం. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను. ఇతి ఆ రీతి, ప్రదర్శ్య ఉపదేశించిన పిమ్మట, భగవాన్ భగవానుడు, సతీం ఆదరణీయురాలగు, తాం ఆ
ఆత్మనః ఆత్మానుభవపు గతిం పథమును స్వమాత్ర తన తల్లి నుండి బ్రహ్మవాదిన్య ఆత్మానుభూతిని బడసిన కపిల కపిల భగవానుడు అనుమత అనుమతిని పొంది యయౌ వీడెను. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. శ్రీ మైత్రేయుడు పలికెను. కపిల భగవానుడు ఆ రీతి తల్లికి ఉపదేశము కావించి తన కార్యమును పూర్తి చేసిన పిమ్మట ఆమె అనుమతిని బడచి గృహమును వీడెను. భాష్యము. కపిల భగవానుని అవతార కార్యము సాంఖ్యతత్వపు దివ్య జ్ఞానమును పంచుటయే. ఆ జ్ఞానము భక్తియోగ పూర్ణమైనటిది. ఆ జ్ఞానమును తన తల్లికి ఆమె ద్వారా లోకమునకు అందించిన కపిలునికి ఇక గృహమునందు నిలువవలసిన అవసరము లేనందున తల్లి అనుమతిని బడసి అచ్చటి నుండి వెడలను. బాహ్యమునకు అతడు ఆత్మానుభూతి కొరకై గృహమును వీడినట్లు గోచరించును. కానీ నిజమునకు అనుభూతి బడయవలసినది సాక్షాత్తుగా అతని గూర్చియే కనుక ఆధ్యాత్మికముగా అనుభూతిని బడయవలసినది ఇంకేదో అతనికి ఏదీనూ లేదు. అనగా ఇతరులు చూసి నేర్చుకున్నట్లుగా భగవానుడు సామాన్య మానవునిగా వర్తించుచు ఈ ఉపమానమును నెలకొల్పెను. అతడు తన తల్లితో కలిసి జీవింపగలిగిడి వాడి అయినను గృహమునందు వసించవలసిన అవసరము లేదని ఆ దేవదేవుడు సూచించాను. బ్రహ్మచారిగా, సన్యాసిగా లేదా వానప్రస్థునిగా ఒంటరిగా జీవించుచు జీవితమంతయు కృష్ణభక్తిని చేయుటయే ఉత్తమోత్తమం. ఒంటరిగా జీవింపలేని వారికే భార్యాపుత్రులతో గృహస్థ జీవనమున వసించుటకు అనుమతి వసగబడినది. అది కృష్ణభక్తి కొరకే గాని ఇంద్రియ భోగమునకు కాదు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళి టేబుల్ మీద ఖర్చు తెచ్చి చేతులు ఆఫీస్ టేబుల్ మీద చేయగలుగుతారు. ఓకే. కపిల భగవానుడు తన తల్లికి చేయవలసినటువంటి ఉపదేశాలను చేసిన తరువాత ఇక అతను ఇంటి నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం పూర్తయింది. భగవంతునికి అసలు ఈ భౌతిక ప్రపంచంతో పనే లేదు. ఉందా ఏమన్నా? భగవంతుడికి భౌతిక ప్రపంచంతో పనే లేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచం సృష్టించబడింది బద్ధజీవులైనటువంటి మన కోసమే కానీ భగవంతుని కోసం కాదనమాట. మనకి భాగవతంలో మరొక చోట వివరించబడుతుంది. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తాడంటే ఎలాంటి ఆసక్తి లేకుండా, ఏ విధంగా అయితే ఒక పిల్లవాడు సముద్రపు ఒడ్డున కూర్చొని ఇసుక గూళ్ళు కడుతుంటాడు, ఆ విధంగా ఈ భౌతిక సృష్టి చేస్తారట భగవంతుడు. అంటే సముద్రపు ఒడ్డున మనం ఇసుక గూళ్ళు కట్టామనుకోండి, ఏమవుతుంది? అది కొట్టుకెళ్ళిపోతుంది. దాని పట్ల పిల్లవాడు ఏమన్నా గొప్ప ఆసక్తి కలిగి ఉంటాడా? ఏదో ఒక ఆట అన్నమాట. చూడండి, అలాగే భగవంతుడు కూడా ఈ భౌతిక సృష్టి చేస్తాడని చెప్పబడింది. ఎవరి కోసమే చేశాడు అంటే ఎవరైతే భగవంతుని మర్చిపోయినటువంటి జీవుల కోసం. వారికి అది సృష్టించి ఇచ్చిన తర్వాత
కానీ అది భగవంతుడు దానిని సృష్టించి జీవుల చేతిలో పెడతాడు. జీవుల చేతిలో పెట్టిన తర్వాత జీవులకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఏమనంటే, నాయనా ఇది కేవలం ఊరికే మీ ఆట కోసం దీన్ని ఇచ్చాను కానీ ఇదే వాస్తవమైనది కాదు. ఆ? అప్పుడప్పుడు మనం చూస్తుంటాం పెద్దలు ఇచ్చినటువంటి పెద్దలు ఇచ్చినటువంటి ఆట వస్తువులు ఏవైతే ఉంటాయో పిల్లలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా. ఈ బొమ్మ నాదంటే నాది, నాదంటే నాదని కొట్టుకుంటూ ఉంటారు పిల్లలు. అలాంటప్పుడు పెద్దలు మళ్ళీ మధ్యలో జోక్యం చేసుకొని, ఒరేయ్ ఇది ఊరికే ఆట కోసమే ఇచ్చాను నేను, అంతేగాని ఇదే శాశ్వతం కాదు, కొట్టుకోకుండా మీరు ఇద్దరు అని చెప్పి చెప్పాల్సి ఉంటుందన్నమాట. లేదా పిల్లవాడు ఒక్కోసారి మరీ ఎక్కువగా ఆట బొమ్మలకి ఆసక్తమైపోతాడు. ఆసక్తమైపోయి చదువు మానేస్తాడు, తిండి మానేస్తాడు, స్నానం చేయడం మానేస్తాడు, ఇవన్నీ మానేస్తాడు. అందుకని తల్లిదండ్రులు చెప్పాల్సి ఉంటుంది, ఊరికే ఏదో కాసేపు రోజు ఆడుకోవడానికి ఇచ్చాను కానీ ఇంకా అదే పని మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూనే ఉంటావా అని చెప్పి చెప్పాల్సి వస్తుందన్నమాట. అలాగే జీవులైనటువంటి మనకు ఎందుకోసం ఇవ్వడం జరిగింది ఈ భౌతిక ప్రపంచం? ఎందుకోసం భగవంతుడు సృష్టించాడు ఈ భౌతిక ప్రపంచాన్ని? 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఆయన? సహయజ్ఞా ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రష విశ్వధ్వం ఏషక్త్యోష్ట కామ దుఃఖం అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని జీవులకు, అంటే యజ్ఞములతో పాటుగా దేవతలను యజ్ఞములతో పాటుగా జీవులను సృష్టించి భగవంతుడే ఉన్నాడు. మీరు ఆనందంగా ఉండాలంటే మీరు యజ్ఞములు చేయండి, మీరు చేసినటువంటి యజ్ఞముల చేత సంతృప్తి చెందిన భగవంతుడు, సంతృప్తి చెందినటువంటి దేవతలు మీకు కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చుతారు. ఆ విధంగా మీరు మీకు కావలసినటువంటి కోరికలను తీర్చుకుంటారు, అలాగే అంతిమముగా ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందుతారు అని చెప్పి చెప్పాడు. కాబట్టి భౌతిక ప్రపంచానికి ఒక కారణం ఉంది, ఒక ఉపయోగం అనేది ఉందన్నమాట. కానీ ఆయన ఏ ప్రయోజనం కోసమైతే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి జీవులకు ఇచ్చాడో, జీవులు ఎప్పుడైతే దాని ప్రయోజనాన్ని మర్చిపోయి ఇదే శాశ్వతం అన్నట్టుగా నడుచుకుంటూ ఉంటారో, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ, పిల్లలు బొమ్మల కోసం కొట్టుకున్నట్టుగా, అప్పుడు తల్లిదండ్రుల మధ్యలో కల్పించుకున్నట్టుగా భగవంతుడు కూడా కల్పించుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసమే ఆయన అవతరిస్తూ ఉంటాడు. భగవద్గీత 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు గ్లాని కలుగుతుందో, ధర్మమునకు గ్లాని అంటే ఏమిటి? అంటే ఏమిటది? ధర్మమునకు గ్లాని అంటే అదే జీవులు తమ యొక్క నిజ ప్రయోజనాన్ని మర్చిపోవడం, నిజ ప్రయోజనాన్ని మర్చిపోయి ఇంద్రియ భోగంలో కూరుకుపోవడం. అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య. మరి ఈ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపన చేయడం కోసం అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి చెప్తున్నాడు. మరొక శ్లోకంలో ఏమంటున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం. సాధువులు అంటే ఎవరు? ఎవరైతే భగవంతుని యొక్క ఆదేశాలకు లోబడి నడుచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని సాధువులు అని చెప్పి అన్నారు. మరి వారిని ఈ ఆటలో సంరక్షించాలన్నమాట. వినాశాయచ దుష్కృతాం, దుష్కృతులైనటువంటి వారిని శిక్షించడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపన చేయడం కోసం నేను అవతరిస్తానన్నాడు. అలాగే కపిల భగవానుడు కూడా అందుకే ఆయన అవతరించి ఏం చేశాడు? ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు అర్జునుడిని మాధ్యమంగా చేసుకుని ప్రపంచానికి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశాడు. మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతనం అంటే ఆద్యంతములు లేనటువంటి ధర్మం. ఏమిటది? భగవత్ సేవ. భగవంతునికి సేవ చేయడమే సనాతన ధర్మం. అంతేగాని సనాతన ధర్మం అంటే హిందూ మతం కాదు. మరి భగవత్ సేవ జీవులు ఎప్పుడు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఏం మర్చిపోతారు? నేను భగవంతుని యొక్క అంశను, కాబట్టి నేను భగవంతునికి సేవ చేయాలనేటువంటి అటువంటి అంశాన్ని మర్చిపోతూ ఉంటారు అనమాట.
మరి మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేయరు ఎవరో ఒకళ్ళు వచ్చి. ఏ విధంగా అయితే మరి అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని కృష్ణుడు అప్పుడున్నటువంటి సమయానికి అనుగుణంగా ఆయన ఈ గీతోపదేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కపిల భగవానుడు కూడా ఏం చేశాడు, అప్పుడున్నటువంటి పరిస్థితికి తగినట్టుగా తన తల్లినే మాధ్యమంగా చేసుకొని ఆయన ఈ సాంఖ్యతత్వాన్ని అందించాడనమాట. కాబట్టి వచ్చాడు, వచ్చిన కార్యం ముగిసింది. ఏ విధంగా అయితే ద్వాపరయుగంలో ఆయన వచ్చాడో ఆయన యొక్క కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు, భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. మళ్ళీ యుధిష్ఠిరుణ్ణి ఈ రాజ్యానికి అధిపతిగా చేశాడు. చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఆయన వచ్చాడో మళ్ళీ అదే విధంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన రావడానికి ముందు మరి దేవతలందరూ కూడా అవతరించారు. యదువంశంలో వివిధ కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా జన్మించారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు, వచ్చి ఈ కార్యాలన్నీ కూడా చేశాడు. అలాగే ఆయన వెళ్ళడానికి ముందే వాళ్ళని పంపేశాడు కదా. మౌసలలో ఇలా జరిగింది కదా. ఆయన వెళ్ళడానికి ముందే వాళ్ళందరినీ పంపేసి తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. ఇది ఎలాంటిదంటే చూడండి, ఒక సర్కస్ మనం చూస్తుంటాం. జాతరలు అవి జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళు, సర్కస్ చేసేవాళ్ళు వస్తారు. వెంటనే కొంత ప్రాంతాన్ని ఆక్రమిస్తారు, అక్కడ అవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు, కాసేపు ఏదో చేస్తారు. ఆట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని చదువుకుని వెళ్ళిపోతారనమాట. చూడండి, ఎలాగైతే మనం కూడా వచ్చి మనం చేయాల్సినటువంటి పనులు చేసి మళ్ళీ మూటాముళ్ళు చదువుకుని వెళ్ళిపోతామో అలాగే ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. హిరణ్యకశిపుడు చెప్తాడు, ఎలాగంటే ఈ ప్రపంచంలో జీవులందరూ కూడా చలివేంద్రం దగ్గర బాటసారులు కలుసుకున్నట్టుగా కలుసుకుంటారట. బాటసారులు మార్గ మధ్యంలో చలివేంద్రాలు ఉంటాయి. చలివేంద్రాలు అంటే ఏమిటి? నీళ్లు తాగే ప్రదేశాలు. సో అక్కడికి అజ్ఞాత ప్రదేశం నుండి బాటసారులు అందరూ వస్తారు. నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోతారు, అంతే కదా. అంటే ఒక బాటసారికి ఇంకొక బాటసారి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నీళ్లు తాగిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. అలాగే మనం కూడా మనందరం ఎక్కడి నుంచి వచ్చామో మీకు ఎవరికైనా తెలుసా? అవ్యక్తాధీని భూతాని, కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరివేదన అని చెప్పంటాడు. తత్రకా పరిదేవన. ఆది యందు అవ్యక్తంగా ఉన్నాం మనం, మధ్యలో మనం వ్యక్తమయ్యాం, తర్వాత మళ్ళీ అవ్యక్తంగా అయిపోతాం. దాని గురించి నువ్వు ఎందుకయ్యా బాధపడతావు అని అడుగుతున్నాడు. అలాగే మనం అందరం కూడా రకరకాల ప్రదేశాల నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చామో మనకి ఎవరికీ తెలియదు. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కానీ ఈ లోపల మనం ఏం చేస్తాం, అనేక రకాల బంధాలు బంధుత్వాలన్నీ కలుపుకొని మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఒకడు నా శత్రువు అనుకుంటాం, ఒకడు నా మిత్రుడు అనుకుంటాం, ఒకడు శ్రేయోభిలాష అనుకుంటాం, ఒకడు తండ్రి అనుకుంటాం, ఒకడు తల్లి అనుకుంటున్నాం, ఒకడేమో స్నేహితుడు అనుకుంటాం. చూడండి, ఒకడు యజమాని అనుకుంటాం, ఒకడు సేవకులు అనుకుంటాం. క్యా హో రహా హై వహా పే? దూరం కూర్చోండి. కాబట్టి ఆ విధంగా ఎవరికి వాళ్ళు వస్తాం, వచ్చిన తర్వాత ఏదో కొన్ని కార్యకలాపాలు చేస్తాం, తర్వాత మళ్ళీ మనం అజ్ఞాత ప్రదేశాలకు వెళ్ళిపోతాం. చూడండి, అందుచేతనే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఏమంటాడంటే అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితా. అందుకే పండితుడైనటువంటి వాడు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించి ఉన్నవారి గురించి కానీ దుఃఖించడు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే జీవించి ఉన్నాడు అంటే వాడు అజ్ఞాత ప్రదేశం నుంచి వచ్చాడని, ఇప్పుడు ఉన్నాడని. మరణించాడంటే మళ్ళీ వాడు అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోయాడని, వాడు అవ్యక్తం అయిపోయాడని. కాబట్టి దీని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భగవంతుడు కూడా ఆయన వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? మన కంటికి కనిపించినటువంటి వ్యక్తో వ్యక్తాత్ సనాతన. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో. ఏమిటా శ్లోకం? పరస్తస్మాత్తు భావోన్యత్ వ్యక్తో వ్యక్తాత్ సనాతన. కాబట్టి ఈ భౌతిక ప్రపంచానికి పరమైనటువంటిది మరొక ప్రపంచం ఉంది. అది ఎవరికి కనిపించినది. అది వ్యక్తో వ్యక్తాత్. చూడ, వ్యక్తో అవ్యక్తాత్ సనాతన. ఈ వ్యక్తమైనటువంటి ప్రపంచానికి కనిపించినటువంటి ఒక సనాతనమైన ధామం ఒకటి ఉంది. కాబట్టి అక్కడి నుంచి వస్తున్నాడు భగవంతుడు, తన లీలలు చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా కపిల భగవానుడు వచ్చాడు.
అయితే భగవానుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆహ్, ఆయన అనేకమైనటువంటి కార్యాలను చక్కదిద్దుతాడనమాట. ఒక పని చేసి ఏదో అంటాం కదా మనం, ఒకే రాయికి 2 పిట్టలని చెప్పుకుంటాం. లేదా ఒకే దెబ్బకి 2 పళ్ళని రకరకాలుగా చెప్తుంటారు. ఆ! అలా ఆయన వచ్చినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు చక్కదిద్దుకుంటూ ఉంటాడు. ఆయనొచ్చాడు. వచ్చి ఈ సనాతన స్వయంభూ మను ఎవరైతే ఉన్నాడో, ఆయనకి పుత్రునిగా అంటే ఆయన యొక్క కుమార్తె ఎవరు? దేవహూతి. ఆ దేవహూతి యొక్క పుత్రునిగా జన్మించాడు. ఎందుకంటే కర్దముడికి మరి భగవంతుడు వరం ఇవ్వడం జరిగింది కదా! ఆయన గర్భంలో జన్మిస్తాననేటువంటి వరం. కాబట్టి ఆ విధంగా కర్దముని యొక్క కోరికను తీర్చడానికి ఆయన జన్మించాడు. అలాగే వచ్చిన కార్యం లోక కళ్యాణార్థం ఆయన సాంఖ్యతత్వాన్ని కూడా బోధించి వెళ్ళాడు. ఇక్కడ చెప్తున్నారు కపిల భగవానుని అవతార కార్యము సాంఖ్యతత్వపు దివ్య జ్ఞానమును పంచడమే. ఆ పని కోసం ఆయన వచ్చాడు. మరి ఆ జ్ఞానం ఏమిటి? భక్తి యోగ పూర్ణమైనట్టుది. చూడండి, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు. ఏదైతే సాంఖ్యము ద్వారా పొందబడుతుందో అదే భక్తి యోగము ద్వారా కూడా పొందబడుతుంది అని చెప్తాడా లేదా? యత్సాంఖ్యే ప్రాప్యతే అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. ఇక్కడ 5వ అధ్యాయంలో అనుకుంటున్నాను ప్రారంభంలో. ఏదైతే సాంఖ్యతత్వం ద్వారా సాధించబడేది ఏదైతే ఉందో అదే భక్తి యోగం ద్వారా కూడా సాధ్యం పడుతుంది అని చెప్పి కృష్ణుడు అంటాడు. కాబట్టి ఎవరైతే రెండింటిని విడివిడిగా చూస్తారో అది అబుద్ధయ. చూడండి, ఎవరైతే అంటే తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే ఈ రెండింటి వల్ల పొందబడేటువంటి ప్రయోజనాలు భిన్నమైనవని అనుకుంటారు అని చెప్పంటాడు. కనుక ఈ సాంఖ్యం అంటే ఏమిటి? ఇది భక్తి యోగము. ఎందుకు ఈ విశ్లేషణ అంతా కూడా చేస్తున్నాం? ఇదేమిటి అదేమిటి ఇదేమిటి అదేమిటి అని ఎందుకు తెలుసుకుంటున్నామంటే వీటిని ఏ విధంగా భగవత్ సేవలో వినియోగించాలో తెలుసుకోవడం కోసం. సాధారణ వ్యవహారాల్లో మనం కూడా విశ్లేషణ చేస్తాం, ఇది అది ఇది ఇది అని చెప్పి. దేనికోసం అంటే వాటిని ఏ విధంగా ప్రభావవంతంగా భగవత్ సేవలో వినియోగించాలో తెలుసుకోవడం కోసం. అందుకే ఈ సాంఖ్యతత్వం ఏదైతే ఉందో ఇది భక్తి యోగ పూర్ణమైనటువంటిది, పూర్తిగా భక్తి యోగంతో నిండి ఉన్నటువంటిది. మరి ఈ లోకానికి ఎలా అందించాడైనా తన తల్లిని మాధ్యమంగా చేసుకున్నాడు. వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి గృహమునందు నిలవవలసిన అవసరం లేనందున తల్లి అనుమతిని బడసి అచ్చటి నుండి విడలను. తల్లి అనుమతి తీసుకున్నాడట. తల్లి అనుమతిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడట. అయితే చాలామంది అంటారు తల్లి అనుమతి లేకుండా మీరు భక్తితో సేవకి అంకితం కాకూడదు. కొంతమంది ఉదాహరణ చెప్తుంటారు. చూడండి, శంకరాచార్యులు లేదా రామానుజాచార్యులు లేదా గొప్ప ఆచార్యులందరూ కూడా తల్లి అనుమతి తీసుకుని వచ్చారు. తల్లి అనుమతి లేకుండా చేయకూడదు అని చెప్పంటారు. ఆ విధంగా తల్లి అనుమతి లేకుండా చేయకూడదంటే ఈ రోజుల్లో తల్లులు ఎవరు కూడా పిల్లలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. ఆ రోజుల్లో ఎందుకు అనుమతి అడిగేవారంటే వాళ్ళు అనుమతి ఇచ్చేవారు కాబట్టి, అనుమతి ఇచ్చేటువంటి సంస్కారం వాళ్ళకు ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ తల్లులకి అందరికీ కూడా తెలుసు కాబట్టి ఏమని జీవిత లక్ష్యం భగవంతునికి శరణాగతి పొందడం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి, వారికి ఆ జ్ఞానం ఉండేది కాబట్టి వారి సంతానాన్ని కూడా భక్తితో సేవలో నిమగ్నం చేసేవారు. కానీ ఈ రోజుల్లో తల్లులకి కానీ తండ్రులకు కానీ గురువులకు కానీ రాజులకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికి కూడా జ్ఞానం లేదు. జీవిత పరమార్థం ఏమిటి ఎవరికీ తెలియదు. కాబట్టి వాళ్ళు తమతో ఎవరెవరైతే సంబంధాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి మేలు కూడా చేయలేరు. అందుకే ఋషభదేవుడు భాగవతం 5వ స్కందంలో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తాడు ఆయన? పితాన సశ్యాత్, మాతాన సశ్యాత్, గురువున సశ్యాత్. ఒక వ్యక్తి గురువు అవ్వకూడదు, ఒక వ్యక్తి తల్లి అవ్వకూడదు, తండ్రి అవ్వకూడదు, బంధువు అవ్వకూడదు, స్నేహితుడు అవ్వకూడదు, భార్య అవ్వకూడదు, భర్త అవ్వకూడదు. ఎప్పుడు వారిని ఈ జన్మ మృత్యు పరంపర నుండి విముక్తి కలిగించలేకపోతే అని చెప్పన్నారు. కాబట్టి ఆ జ్ఞానం ఉన్నటువంటి తల్లులు మాత్రమే లేదా ఆ జ్ఞానం ఉన్నటువంటి తండ్రులు మాత్రమే తమ సంతానం ఒకవేళ అడిగారనుకోండి, మేము వెళ్ళి పూర్తిగా మా జీవితాన్ని భగవత్ సేవకి అంకితం చేస్తామని వాళ్ళకి అనుమతిస్తారనమాట. లేదంటే నతే విదు స్వార్థగతిం హి విష్ణు దురాశయాయే బహిరర్ధమానిన అంధ యథాంధైరుపనీయమానిన స్థేపీషతంత్ర్యాం గురుధామ్నిబద్ధ అని చెప్పన్నారు. కాబట్టి లేదంటే ఏమవుతుంది? ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఎవరికి కూడా స్వార్థగతి తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఎందుకంటే ఎవరికి కూడా కేవలం
ప్రేయస్సు గురించి తెలుసు కానీ శ్రేయస్సు గురించి ఎవరికి తెలియదు. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇదే మన యొక్క మొదటి జీవితం, ఇదే మన యొక్క ఆఖరి జీవితం అనుకుంటారు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలియదు నేను శరీరాన్ని కాదు ఆత్మని అనేటువంటి విషయం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మనం పుట్టాం కదా మరి ఇంద్రియ భోగం చేయాలి. మరి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు దేనికి, ఆ పిల్లల్ని తమకు ముక్తిని కలిగించేవారికి ఎవరో చూడరు, తమకు ఎంజాయ్మెంట్ కలిగించే వాళ్ళుగా చూస్తారన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే నా పిల్లలు నా ఎంజాయ్మెంట్కి వాళ్ళు పనికిరాలు, నేను వాళ్ళని కన్నాను కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, నా ఎంజాయ్మెంట్ కోసం వీళ్ళు బాగా సంపాదించి నాకు అన్ని రకాల సదుపాయాలు నాకు కల్పించాలి, అలాగే వాళ్ళు కూడా పెద్ద ఎంజాయర్స్గా మారాలి. ప్రతి తల్లిదండ్రులు అదే కదా కోరుకుంటారు, నా పిల్లలకి చక్కగా పెళ్ళవ్వాలి, వాళ్ళు కూడా కారులో తిరగాలి, వాళ్ళు కూడా పిల్ల పాపలు. ఈ పరంపర అన్నమాట. చూడండి, ఈ పరంపర ఆహార నిద్ర భయం అయితే పరంపరని కొనసాగించాలనుకుంటారు. చూడండి, చరిత్రలో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప వంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు కీర్తించబడ్డాయి? ఆ వంశాల్లో ఈ యొక్క ఆహార నిద్ర భయమైతున్న పరంపరను ముందుకు తీసుకెళ్లారు కాబట్టి కాదు. చాలామంది అంటారు, ఏమండి మరి మా అబ్బాయి లేకపోతే మా అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే మా వంశం ఏమైపోతుందండి అంటాడు ఒక్కొక్కరు. ఓహో, కూర్చో బాబు, నీ వంశ చరిత్ర ఏమిటో చెప్పు. అసలు నీ వంశం ఏమిటి? నీ తండ్రి ఏం చేసేవాడు, నీ తాత ఏం చేసేవాడు, నీ ముత్తాత ఏం చేసేవాడు? చేసేవన్నీ కూడా పనికిరాని పనులు. ఏమిట్రా చేసేదంటే మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం. ఇది మా వంశాచారం. చూడండి, కాబట్టి మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఈ వంశాచారాన్ని కొనసాగించేవాడు లేడని బాధపడిపోతారనమాట. అయ్యో మా వంశం ఏమైపోతుందండి మా వాడు పెళ్లి చేసుకోకపోతే. అది ఎవడు బాధపడాలంటే ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరంపరగా పొందారో, దివ్య జ్ఞానాన్ని పరంపరగా పొందారో, ఇంద్రియ నిగ్రహాన్ని పరంపరగా పొందారో అలాంటి వాళ్ళు బాధపడాలి. అయ్యరే వీడు వివాహం చేసుకోకపోతే వంశం ఏమైపోతుంది అని. ఎందుకంటే అలాంటి వంశాన్ని కొనసాగించడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. కానీ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారమే వంశాచారంగా కలిగినటువంటి వంశాలు కొనసాగి ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉంది అందులో? లేదు. బ్రహ్మదేవుడు బాధపడ్డాడంటే, ప్రజాపతులు బాధపడ్డారంటే, మనువులు బాధపడ్డారంటే మన వంశం ఆగిపోతుందని ఒక అర్థం ఉంది అందులో. ఎందుకంటే వాళ్ళు జగత్ కళ్యాణం కోసం, వారు లోక కళ్యాణం కోసం, భగవంతుని యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కాబట్టి. అంటే భగవత్ సేవ కోసం వాళ్ళు వంశాన్ని కొనసాగించాలనుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ ఇంద్రియ భోగం కోసం వంశం కొనసాగాలనుకుంటారు. ఏం ప్రయోజనం దానివల్ల? ఇంద్రియ భోగం జంతువులు కూడా చేస్తున్నాయి. కాబట్టి జంతువులకు వంశమే లేదు అసలు. ఆ పరంపరలో కొనసాగించి ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి అందుకే మనకి శాస్త్రాలు చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. చాలామంది అంటారు, అదేమిటండి మీరు తల్లిదండ్రులను వదిలిపెట్టి కృష్ణుడిని పూజిస్తున్నారేమిటి? మరి తల్లిదండ్రులు దైవం అని చెప్పారు కదా. అవును, తల్లిదండ్రులు దైవం అని చెప్పబడింది. ఏ తల్లిదండ్రులు దైవంగా చెప్పబడ్డారో, ఏ తల్లిదండ్రులు అయితే తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలిసి తమ సంతానానికి కూడా జీవిత లక్ష్యాన్ని నేర్పి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తారో ఆ తల్లిదండ్రులను దైవముగా పూజించమని శాస్త్రాలు చెప్తున్నాయి. మాతృదేవో భవ అంటే ఏ మాతృ అంటే ఏ తల్లి, మాతృ అంటే మదర్ అనే పదం మాతృ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఏ మాతృమూర్తి దైవంగా పూజించబడాలి? తన సంతానానికి చిన్నప్పటి నుంచే భగవంతునికి సంబంధించినటువంటి కథలు చెప్పి వారికి శుచి ముచి నేర్పించి, నోట్లో వేలు పెట్టుకోకూడదు, లేకపోతే చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, లేకపోతే ఏ విధంగా వాడు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పి భగవత్ చైతన్యంలో ప్రోత్సహిస్తుందో ఆ తల్లి దైవంతో సమానం, ఆ తండ్రి దైవంతో సమానం, ఆ గురువు దైవంతో సమానం. బలిచక్రవర్తి శుక్రాచార్యుడినే వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? శుక్రాచార్యుడిని స్వయంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, కవీనా ముషనా కవి అన్నాడు. కవులలో నేను శుక్రాచార్యుడిని అని చెప్పాడు ఎవరు? కృష్ణుడు. అలాంటి శుక్రాచార్యుడినే కాదు పోమన్నాడు బలిచక్రవర్తి. ఎందుకని స్వయంగా విష్ణువే వచ్చాడు దానం అడగడానికి, నన్ను ఉద్ధరించడానికి. ఇప్పటి వరకు నువ్వు యజ్ఞాలు చేయాల్సింది విష్ణువు కోసం అని చెప్పావు. ఎవరి కోసమైతే ఈ యజ్ఞం కూడా చేస్తున్నామో, ఇప్పుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఆ సమయంలో యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు? విష్ణువు కోసం చేస్తున్నారు. మరి ఆ విష్ణువే ఒకవేళ వస్తే నువ్వు ఇవ్వద్దంటావేమిటి?
బలిచక్రవర్తి అడిగాడు ఇప్పుడు ఎందుకోసం యజ్ఞం చేస్తున్నావు నువ్వు చెప్పు. గురువుని అడిగాడు. విష్ణువు కోసం. విష్ణువు కోసమే కదా యజ్ఞం చేస్తున్నావు. మరి ఆ విష్ణువే స్వయంగా వచ్చాడు ఇప్పుడు. మరి ఇవ్వద్దంటావేమిటి? కాబట్టి నేను తిరస్కరిస్తున్నానని చెప్పాను. తిరస్కరించాడు. కాబట్టి ఆ విధమైనటువంటి గురువులు ఎవరైతే తమ యొక్క సంపాదన కోసం, హిరణ్యకశిపుడు విషయంలో చూసాం కదా మనం, షండ అమర్కులు చూడండి, ప్రహ్లాదుడు తిరస్కరించాడు. నువ్వు మీరెవరా నాకు గురువులా మీరు? నా గురువు ఎవరు? నారదుడు నాకు గురువు. ఎందుకంటే నారదుడు సరైన దారి చూపించాడు నాకు. ఏమని దారి చూపించాడు? విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, అది జీవిత లక్ష్యం. ఈ షండామర్కులు భయపడుతున్నారు, అమ్మో వీడేమిట్రా బాబు, మనమేమో విభజించు పాలించు అనేటువంటి విధంగా వీరికేమో రాజనీతి సూత్రాలు చెప్దాం అనుకుంటే, వీడి తండ్రి ఎన్నిసార్లు అడిగినా సరే, ఏం నాన్న ఏం నేర్చుకున్నావు నాన్న ప్రహ్లాద చెప్పు అంటే ఏమన్నాడు? నువ్వు ముందు ఇల్లు వదిలేసి వానప్రస్థం తీసుకోమని చెప్పాడు. చూడండి, అంటే హిరణ్యకశిపుడు కనుసైగ వలన మొత్తం దేవతలందరూ వణికిపోతుంటారు, ముల్లోకాలు కూడా వణికిపోతుంటాయి. అలాంటి హిరణ్యకశిపుడు పిల్లవాడిని చక్కగా లాలించి 5 సంవత్సరాల వయసు ప్రహ్లాదుడు, రానన్న చక్కగా ఒళ్ళో కూర్చో అని చెప్పి ముద్దు పెట్టుకొని, ఏం నాన్న ఏం నేర్చుకున్నావు చెప్పు నువ్వు పాఠశాలలో అంటే, ఆయన ఏమన్నాడు? గృహం అనేది అందకోపం నాన్న, ఇంటిని వదిలేసి నువ్వు వానప్రస్థానికి వెళ్ళన్నాడు. హిరణ్యకశిపుడికి లోపల అగ్నిపర్వతం పగిలిందనమాట. ఎరా నువ్వు అదని అంటారు, కూతంత లేవు అని చెప్పి అంటారు కదా మన వైపు. ఇంత కూడా లేవు నువ్వు నాకు చెప్తున్నావా? నేను ఇంటిని విడిచిపెట్టి నేను వెళ్ళి హరిమాశ్రయత, చూడండి ఏమంటాడు? హరిమాశ్రయత, వనానికి వెళ్ళి నువ్వు హరిని ఆశ్రయించి అంటాడు. హిరణ్యకశిపుడు ఏమంటాడు? ఏమిట్రా, సకల దేవతలు నా సేవలో నిమగ్నమై ఉన్నారు, సకల దేవతలకి ఆశ్రయాన్ని నేను, సకల దేవతలకి ఆశ్రయాన్ని అయినటువంటి నన్ను ఈ ఇల్లు వదిలేసి అడవికి వెళ్ళి హరిని ఆశ్రయించమంటావా? ఎవడరా నీకు పాఠాలు చెప్పింది? ఎవరా మీరిద్దరైనా అని చెప్పి షండామూర్తులు వాళ్ళు వణికిపోతున్నారు అన్నమాట. మూత్రం గారిపోతుంది, బాబు ఇదేమిట్రా బాబు మన మీద పడ్డాడని. వెంటనే తిడతాడు బ్రాహ్మణుల్ని, మీకు ఏమిటి బుద్ధి ఉందా లేదా అంటే వాళ్ళకు రోషం వస్తుంది. హిరణ్యకశిపు బ్రాహ్మణులను తిడతావు ఆ విధంగా నువ్వు? ఈ పని మేం చేసింది కాదు, ఎవడో వచ్చాడు మొత్తానికి మారువేషంలో వచ్చి మీ పిల్లవాడిని చెడగొడుతున్నాడు అని చెప్పి అంటాడు. అక్కడ చూడొచ్చు మనం సంవాదం భాగవతం. తిరస్కరించాడు. కాబట్టి ఆ విధమైనటువంటి గురువుని ఆచార్యుడు అని చెప్పి అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు వెళ్ళి అనుమతిస్తే, వెళ్ళు నాన్న వెళ్ళి భగవంతుడి సేవ చేసుకో అని అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వెళతాను అంటే నీకు ఆరతిచ్చి తిలకం పెట్టి పంపిస్తారా ఎవడన్నా? ఎవడు పంపడు. కాబట్టి చాలామంది ఇవన్నీ చెప్తుంటారు అన్నమాట, ప్రస్తావన చేస్తుంటారు. మనం ఎప్పుడన్నా మీరు ఇంట్లో అడిగారా? అనుమతి అడిగారా? అనుమతి అడిగితే ఎలాగో ఎవరిస్తారు? అందుకే మన పరంపరలో గోస్వాములు కూడా మనం చూస్తే ఏం చేశారు వాళ్ళు? రూపగోస్వామి, సనాతన గోస్వామి పాలు కూడా ఒప్పుకోలేదు. అలాగే రఘునాథదాసు గోస్వామి కుటుంబంలో ఎన్నోసార్లు పారిపోవడానికి ప్రయత్నించాడు ఆయన. రూపగోస్వాములు కూడా పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి? రాజు కొలువు నుంచి పారిపోవాల్సి వచ్చింది. లేదు, ఇది కలియుగం, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏ నెపంతో వెళ్ళిపోయాడట? బయటికి ఆత్మానుభూతి కోసం ఇల్లుని విడిచిపెట్టినట్టుగా కనిపించిందట. ఎవరు? కపిలుడు. ఆయన ఆత్మానుభవం పొందాల్సింది ఏమిటి? ఆయన అనుభూతిని మనం పొందాలి. కానీ ఇక్కడ చెప్తున్నారు, నిజానికి అనుభూతి పొందాల్సింది సాక్షాత్తుగా అతని గురించే, కృష్ణుడి గురించి మనం ఆత్మానుభూతి పొందాలి. కాబట్టి ఆయన మళ్ళీ ప్రత్యేకంగా ఆత్మానుభూతి పొందాల్సినటువంటిది ఇది లేదు. కానీ ఇతరులు చూసి నేర్చుకునే విధంగా భగవంతుడు ఏం చేశాడు? సామాన్య మానవునిగా వర్తిస్తూ ఈ ఉపమానాన్ని నెలకొల్పాడు. ఆయన నేను భగవంతుడిని కదా, కాబట్టి నేనెందుకు ఇల్లు విడిచిపెట్టాలి, నేను ఇక్కడే ఉంటాను అని అలా చేయలేదట. ఎందుకంటే ఆయన అలా చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా ఏమంటారు? అదిగో ఆయన చేశాడు కదా, భగవంతుడు ఎలా చేసినప్పుడు మేమెందుకు చేయాలని చెప్పంటారు. భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్పబడింది, యద్యదాచరతి శ్రేష్ఠ దత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్తనువర్తతే అని చెప్పన్నారు. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు దేనినైతే ఆచరిస్తారో ఇతరులందరూ కూడా దానిని అనుసరిస్తారు. ఇదే విషయాన్ని చాణక్య పండితుడు కూడా చెప్తాడు, యథా రాజా తథా ప్రజా అని చెప్పంటాడు. రాజు ఏ విధంగా వర్తిస్తే ప్రజలు కూడా అదే విధంగా వర్తిస్తారు. ఒకవేళ కృష్ణుడు కనుక గురుకులానికి వెళ్లకుండా ఉన్నట్లయితే, ఆయన ఒక గురువుని సేవించి ఉండకపోతే తర్వాత వాళ్ళు కూడా ఎవరు అనుసరించరు. కానీ ఆయనే స్వయంగా వెళ్ళాడు, గురుకులానికి వెళ్ళాడు. ఆయనే స్వయంగా గురుకులానికి వెళ్ళి ఒక గురువుని శుశ్రూష చేసి నేర్చుకున్నాడు ఆయన దగ్గర.
అయితే ఆయన నేర్చుకున్న విధానంలో కూడా ఆయన భగవంతుడనే విషయాన్ని చూపించాడు ఆయన. ఆ, ఆయన రోజుకో కళను నేర్చేసుకునేవాడట. చూడండి, మొత్తం 64 కళలు నేర్చేసుకున్నాడు. కొద్ది కాలంలో ఉన్నాయి మొత్తం. అలా ఉండేది ఆయన పరిస్థితి. కాబట్టి ఆయన ఏకకాలంలో తాను భగవంతుడనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఏం చేయాలనేటువంటిది కూడా మానవాళికి బోధిస్తున్నాడు. రెండూ చేస్తున్నాడు. అలాగే ఈ కపిలావతారంలో కూడా అదే చూస్తున్నాం మనం. ఆయన ఏకకాలంలో భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కానీ అదే సమయంలో మనం ఏం చేయాలనేది కూడా ఒక ఉపమానాన్ని నెలకొల్పాడు. అతడు తన తల్లితో కలిసి జీవింపగలిగేది వాడే. ఆయనకి ఇబ్బంది ఏముంది? ఆయన ఇంట్లోనే ఉండొచ్చు కదా. అయినా గృహమునందు వసించవలసిన అవసరం లేదని ఆ దేవదేవుడు సూచించాడు. అసలు ఇల్లే అవసరం లేదు మనిషికి అని చెప్పి తెలియజేశాడట. ఇల్లు అవసరం లేదనే మాట తెలియజేయాలనుకుంటున్నాడట. ఎవరికి అవసరం లేదు ఇల్లు? బ్రహ్మచారికి, వానప్రస్థునికి, సన్యాసికి ఇల్లు అవసరం లేదు. ఎందుకని? గృహం ఎవరి కోసం? గృహం అంటే అది గృహిణి కోసం. చూడండి, గృహిణి అంటే ఎవరు? ఇంటికి యజమాని అనమాట. చూడండి, భార్య కోసం గృహం అనేది అవసరం. భార్య లేని వాడికి గృహం ఎందుకు? ఇంకా చూడండి, శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే బ్రహ్మచారి ఎక్కడ ఉండాలి? గురువు ఆశ్రమంలో ఉండాలి. వానప్రస్థుడు ఎక్కడ ఉండాలి? వనంలో ఉండాలి, లేదా మందిరాల్లో ఎక్కడో ఉండాలి. సన్యాసి ప్రపంచం అంతా తిరుగుతూ ఉండాలి. ఇంకా వాళ్ళకి ఇల్లు అనేది అవసరం ఏముంది? గృహస్థునికి ఇల్లు అవసరం. గృహముని ఎందుకన్నారంటే గృహిణి ఉంటుంది కాబట్టి దాన్ని గృహము అన్నారు. ఎందుకంటే స్త్రీకి రక్షణ కావాలి కాబట్టి. పురుషుడే ఉంది మనం చూస్తాం. ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవాడు, లేనివాడు, ఆధ్యాత్మిక జీవితం గడిపేవాళ్ళు, గడపని వాళ్ళు కూడా మనం చూస్తాం. పురుషులు వాళ్ళు తిరగొచ్చు, ప్రపంచం అంతా వాళ్ళు ఎలాగైనా తిరగొచ్చు కదా, ఎక్కడికైనా తిరగొచ్చు. వాళ్ళు బాహాటంగానే మనం చూస్తుంటాం. బయట అంతా గ్రామాల్లో ఎక్కడ మల విసర్జన చేస్తుంటారు, కాలువల్లో స్నానాలు చేస్తుంటారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతటా కూడా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి కేవలం ఆధ్యాత్మిక జీవితం గడపాలి అంటే, అందుకే ఈ పురుష శరీరం ఏదైతే ఉందో, అంటే అందరూ వాస్తవానికి ఆత్మలే, ఎవరు స్త్రీలు కాదు, ఎవరు పురుషులు కాదు. కానీ ప్రస్తుత వ్యవహారంలో కొంతమంది మగ శరీరాలు, కొంతమంది ఆడ శరీరాలు స్వీకరించారు. కాబట్టి ముఖ్యంగా మగ శరీరం అనేది దేనికోసం ఇవ్వబడింది అంటే ఆధ్యాత్మిక సాధన కోసం. ఎందుకంటే ఎలాంటి అడ్డంకులు ఉండవు. అంటే పూర్తిగా 100% పూర్తిగా మన యొక్క బుద్ధిని భగవంతుని లగ్నం చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ సాధారణంగా స్త్రీలకు అది సాధ్యం కాదు. ఎందుకంటే శరీరపరమైనటువంటి ఇబ్బందులు అనేకం ఉంటాయి కాబట్టి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, బ్రహ్మచారిగా, సన్యాసిగా లేదా వానప్రస్థునిగా ఒంటరిగా జీవిస్తూ జీవితం అంతా కృష్ణ భక్తిని చేయడమే ఉత్తమోత్తమము. చూడండి, అన్నిటికంటే ఉత్తమమైన పని ఇది అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా మేము ఒంటరిగా జీవించలేము అనుకున్న వారికే భార్యాపుత్రులతో గృహస్థ జీవనమున జీవించడానికి అనుమతి ఇవ్వబడింది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క మనస్తత్వరీత్యా వాళ్ళకి ఏదైనా కొంచెం సాహచర్యం అవసరం అనమాట. నాకు ఒక సహచర్యం ఉంటే బాగుంటుంది, జీవన సహచరి అనుకునేవాళ్ళు. మనం ఒంటరిగా జీవించలేము అనుకునేవారు ఎవరైతే ఉంటారో వారికే భార్యాపుత్రులతో గృహస్థ జీవనంలో నివసించడానికి అనుమతి ఇవ్వబడింది. కానీ అనుమతి ఉంది దేనికోసం అంటే, ఏదో అనియమితమైనటువంటి ఇంద్రియ భోగం చేయడానికి ఒక అనుమతి పత్రం కాదు గృహస్థ జీవితం అంటే అని చెప్పన్నారు. ఆ విధంగా ఎవరైతే, అందుకే గృహస్థ ఆశ్రమం, గృహస్థ అంటే ఏమిటి? ఇంట్లో ఉండి భక్తి చేస్తాడు అంతే. తేడా ఏమిటంటే బ్రహ్మచారికి, వానప్రస్థుకి, బ్రహ్మచారి గురువు ఆశ్రమంలో ఉంటాడు, వానప్రస్థుడు అడవిలో ఉంటాడు, సన్యాసి అంతటా సంచరిస్తుంటాడు, గృహస్థుడు ఇంట్లో ఉంటాడు. కానీ నలుగురు ఉన్నది దేనికోసం? ఆశ్రమం చేయడం కోసం. ఆశ్రమం అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైన శ్రమ చేయడం కోసం. చూడండి, ఆధ్యాత్మికమైన శ్రమ అంటే తపస్సు చేయడం కోసం. అందుకే ఋషభదేవుడు ఏం చెప్పాడు? తపో దివ్యం పుత్రకాయేన. చూడండి, ఓ పుత్రులారా మీరు దివ్యమైన తపస్సు చేయండి. కాబట్టి బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా అందరూ చేయాల్సింది ఏమిటి? ఆధ్యాత్మిక శ్రమ చేయాలి, తపస్సు చేయాలి. అందుకే ఆశ్రమాలు అనేవి లగ్జరీస్తో ఉండకూడదు అనమాట. లగ్జరీ ఉందనుకోండి ఆశ్రమంలో, ఇంకా అది ఆశ్రమమే కాదు. చాలామంది లగ్జరీ కోరుకుంటారు. అయ్యో ఎలాగ ఇది కావాలి, అయ్యో అది లేకపోతే ఇది చేయలేము. కలియుగ ప్రభావం. కానీ ముఖ్యంగా అంటే గృహస్థులు కొంచెం సౌకర్యాలను పొందొచ్చేమో కానీ
బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వాళ్ళు సౌకర్యవంతమైన జీవనాన్ని గడపకూడదనమాట. ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, మంచి మంచి పరుపులు, లేకపోతే ఇవన్నీ జీవన సౌఖ్యాలు అవసరం లేదు. వాస్తవానికి గృహస్థుడు కూడా జీవన సౌఖ్యాలు కలిగి ఉండకూడదని భాగవతం చెప్తుంది. భాగవతం ఏం చెప్తుంది? గృహస్థుడు తనకు వచ్చినటువంటి సంపాదన ఏదైతే ఉందో, గృహస్థుడైన దేనికోసం సంపాదించాలి అంటే అతడు జీవిత లక్ష్యాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం, తన కుటుంబ పోషణార్థం, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం కోసం ఎంతైతే అవసరమో అంతే సంపాదించాలని చెప్తుంది గృహస్థుడు కూడా. భాగవతంలో నారద మహర్షి చెప్తాడు మనకి చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశాలు. శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో మనం చూస్తే నారద మహర్షి యుధిష్ఠిరునికి ఈ 4 ఆశ్రమాలు వాళ్ళు, 4 వర్ణాల వాళ్ళ యొక్క ధర్మాలు ఏమిటో చెప్తాడు. అందులో గృహస్థుడికి ఏం చెప్తారంటే ఆయన, గృహస్థుడు తనకు వచ్చినటువంటి సంపాదన ఏదైతుందో దాన్ని వీలైనంత తక్కువగా కుటుంబం కోసం వాడాలట. చూడండి, అంటే గృహస్థుడు అనవసరముగా జీవన అవసరాలను పెంచుకోకూడదు. ఏవైతే కనీసం అవసరమో వాటిని మాత్రమే అతడు కలిగి ఉండాలి. మిగిలినటువంటి ధనాన్ని అతడు యజ్ఞంలో వాడాలి అని చెప్పబడింది. మిగిలినటువంటి ధనాన్ని భగవత్ ప్రీత్యర్థం అతడు వాడాలి. భగవత్ ప్రీత్యర్థం అంటే యజ్ఞం చేయడం కోసం, అంటే భక్తులను తమ ఇంటికి ఆహ్వానించి, కలియుగంలో చెప్పాలంటే సంకీర్తన కార్యక్రమాలు ఏర్పాటు చేయించి ఆ ఉన్నటువంటి ధనాన్ని సాధువులకి విరాళంగా ఇవ్వడం కోసం, మందిరాల నిర్మాణం చేయించడం కోసం, అందరికీ ప్రసాద వినియోగం చేయించడం కోసం, ఈ సంకీర్తన ఉద్యమాన్ని విస్తరింపజేయడం కోసం వాడాలన్నమాట. ఆ విధంగా భక్తులను తమ గృహానికి ఆహ్వానించి వాళ్ళు ఏం చేయాలి? వారి నుండి శ్రవణం చేయాలి. చూడండి, కాబట్టి ఆ విధంగా వారి యొక్క సంపాదనని వాళ్ళు ఖర్చు పెట్టాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏ గృహస్థులను చూసినా ఉన్న డబ్బే బాగా సరిపోతుందని అంటారు. చూడండి, ఎవరిని కలిపినా చాలా కష్టంగా ఉంది ప్రభు, ఇంకో ఉద్యోగం ఏదన్నా చేసుకుందాం అనుకుంటున్నాను, సరిపోవట్లేదు జీతం. సంపాదించిందంతా సౌఖ్యాలకే వెళ్ళిపోతుంటుంది. అనేక రకాల సౌఖ్యాలు కావాలి, బండి కావాలి, కారు కావాలి, రిఫ్రిజిరేటర్లు ఉంటాయి, వాషింగ్ మిషన్లు ఉంటాయి, గ్రైండర్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి. వచ్చిన సగం సంపాదన అంతా వీటికి వెళ్ళిపోతుంది. మిగిలిన సంపాదన ఏమవుతుంది? ఇవన్నీ యంత్రాలు వాడడం వల్ల, శరీరాన్ని వాడకపోవడం వల్ల వచ్చే జబ్బులకి నయం చేయడం కోసం మందులకి వెళ్ళిపోతుంది సగం. చూడండి, అంతే కదా. సగమేమో గృహోపకరణాలు, ఫర్నిచర్. చూడండి, వాటిని పోషించడానికి, గృహాన్ని పోషించడానికి కొంత ఆదాయం వెళ్ళిపోతుంది. ఇవన్నీ కలిగి ఉండడం వల్ల శరీరానికి పని లేదు కదా, కాబట్టి శరీరానికి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు వచ్చాయంటే వాటిని నయం చేసుకోవాలి, కాబట్టి వాటికి మళ్ళీ ఔషధాలు కావాలి, వాటి కోసం మిగతా సంపాదన వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ మిగులుతుంది ధర్మ కార్యక్రమాలు చేయడం కోసం? చెప్పండి. అందుకే ఆధునిక యుగంలో గృహస్థ జీవనం అంటే దాదాపుగా ఆధ్యాత్మిక ప్రగతి అనేది శూన్యం లేదా సున్నా అని చెప్పన్నారు ప్రభుపాద. అందుకే సంసారినాం కరుణయ. అందుకే ఆయన ఏమన్నారంటే, మరి మన ఉద్యమంలో గృహస్థులు కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే వాళ్ళు సరళమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి. దానికోసమే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం అనేది ఉంది. అది చేయలేకపోతే ఏం చేయాలి? సరే, ఇది చేయలేకపోతున్నాం, అప్పుడేం చేయాలి? గృహస్థుడు బాగా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి. సంపాదించి ఏం చేయాలి? ఆ ధనాన్ని ఇగో ఇలా కృష్ణ చైతన్య కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించాలి. అటు సరళంగానూ జీవించక, ఇటు సంపాదించినటువంటి ధనాన్ని కృష్ణ చైతన్య కార్యాలకి వాడక ఇంకేం చేస్తాం? అలాంటి గృహాన్ని గృహమంద కోపం అని చెప్పి అన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. అందుకే హిరణ్యకశిపుడితో ఏమన్నాడు? నాన్న, నువ్వు గృహం అందకోపంలో ఉన్నావు. నువ్వు ఎందుకని? నువ్వు సరళ జీవనము గడపట్ల. నీ పేరే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు అంటే ఏమిటి? హిరణ్యము అంటే బంగారము, కశిపు అంటే మెత్తని పరుపులు, అంతే కదా. నువ్వేం చేస్తున్నావు? ధనాన్ని, నీ యొక్క ఆసక్తి అంతా కూడా ధనాన్ని సంపాదించడంలో, సుందరమైనటువంటి స్త్రీలతో భోగించడంలో, మద్యం సేవించడంలో, మాంసం తినడంలో. ఇదే నీ యొక్క జీవితం. అంటే నువ్వు అటు చూస్తే సరళమైన జీవితాన్ని గడపడంలా. మరొక వైపు చూస్తే పోని బాగా సంపాదించావు కదా, ధనం ఉంది కదా, ఈ ధనాన్ని నువ్వు విష్ణు యొక్క సేవలో యజ్ఞములను చేయించడం కోసం వాడుతున్నావా? అది కూడా లేదు. కాబట్టి నువ్వేం చేయాలి నాన్న? నువ్వు ఏం చేయాలి? వనం గతో హరిమాశ్రయేత అని చెప్పన్నాడు. అందుకే నీకు వల్ల రెండు వల్ల కావట్లేదు కాబట్టి వారణప్రస్థం తీసుకోమని చెప్పాడు. అది వాస్తవానికి మనం చెప్పింది కాదు, ప్రహ్లాదుడు చెప్పిన మాట. కాబట్టి ఎవరైతే ఈ రెండూ చేయలేరో వాళ్ళు ఏం చేయాలి?
త్వరగా ఈ గృహం అందకోపం నుంచి బయటపడాలి, వానప్రస్థం స్వీకరించాలి. అంటే పూర్తిగా భగవత్ సేవకి అంకితం అవ్వాలి. అంతేగాని జీవితాంతం ఈ అందకోపంలో ఉండిపోకూడదు అనమాట. అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఒంటరిగా జీవింపలేని వారికే భార్యాపుత్రులతో గృహస్థ జీవనమును వసించుటకు అనుమతి వసగబడింది. కానీ అనుమతి వసగబడింది దేనికోసం అంటే వారితో పాటు కలిసి ఉంటూ ఆధ్యాత్మిక శ్రమ చేయడం కోసం, తపస్సు చేయడం కోసం అనుమతించబడింది. అంతేగాని అదేదో ఒక లైసెన్స్ కాదనమాట ఇంద్రియ భోగం చేయడానికి. ఆ విధమైనటువంటి గృహస్థుని పరిస్థితి ఏమవుతుంది? మనకి భాగవతం 5వ స్కందంలో అనేక రకాల నరకాలు చెప్పబడ్డాయి అనమాట. తమ యొక్క ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం నారదుడు కూడా చెప్తాడు యుధిష్ఠిరుడికి 7వ స్కందంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధారణ పరిస్థితులలో ఏ విధంగానూ నియమాలను ఉల్లంఘించకూడదని చెప్తాడు. మనకి ఆపద్ధర్మాలనే ఉన్నాయన్నమాట. ఆపద వచ్చినప్పుడు మనం ఆశ్రమ ధర్మాలను అతిక్రమించవచ్చు, కానీ కలియుగంలో ఆశ్రమ ధర్మాలను అతిక్రమించడమే సహజ ధర్మం అయిపోయింది అనమాట. అందుకే ఏం చేయాలి? వనం గతోవా హరిమాశ్రయేత అని చెప్పన్నారు. కాబట్టి ఏం చేయాలి? హరిని ఆశ్రయించాలి. అది కృష్ణ భక్తి కొరకే కానీ ఇంద్రియ భోగమునకు కాదు. చూడండి, గృహస్థ జీవనం ఇక్కడ చెప్పారు. కృష్ణ భక్తి చేయడానికి ఒంటరిగా నువ్వు చేయలేవనుకుంటే అప్పుడు నువ్వు సహచర్యాన్ని స్వీకరించు. ఎందుకంటే ఎలాగో స్త్రీ రక్షించబడాలి కదా, ఎలాగో స్త్రీ రక్షించబడాలి. స్త్రీ బాల్యంలో తండ్రి చేత, యవ్వనంలో భర్త చేత, వృద్ధాప్యంలో పుత్రుని చేత రక్షించబడాలి. కాబట్టి స్త్రీ ఎలాగో రక్షించబడాలి, అలాగే నీకు కూడా సాహచర్యం కోరుకుంటున్నావు. కాబట్టి ఇద్దరికి ఒక ఏర్పాటు చేశాడు భగవంతుడు, మీరిద్దరూ కలిసి ధర్మబద్ధంగా జీవించండి అని. కాబట్టి గృహంలో కేంద్ర బిందువు ఎవరై ఉండాలి అంటే భగవంతుని సేవే కేంద్ర బిందువుగా ఉండాలి. అంతేగాని ఈరోజు మనం ఏ గృహానికి వెళ్ళినా సరే ఇంట్లోకి వెళ్ళగానే కనిపించేది ఎంత గోడ ఉంటే అంత గోడ టీవీ ఉంటుంది అన్నమాట, పెద్ద ఎల్ఈడి స్క్రీన్. ఇంకా ఇంట్లో సుఖశాంతులు ఎక్కడుంటాయి? పూర్వం రావణాసురుడికి 10 తలకాయలు ఉండేవి, ఇప్పుడు రావణాసురుడికి 1000 తలకాయలు ఉంటున్నాయి. టీవీ ఆన్ చేసామంటే కామం ఒక ఛానల్, క్రోధం ఒక ఛానల్, లోభం ఒక ఛానల్, మోహం ఒక ఛానల్, మదం ఒక ఛానల్, మాత్సర్యం ఒక ఛానల్. ఈ 6 6లు 36 36 36లు ఇలాగ జోడించుకుంటూ వెళ్ళిపోతే అనంతమైన ఛానల్ అనమాట. చూడండి, కళ్ళు అప్పగించి చూడమంటారు, కళ్ళను శరణాగతి చేస్తారనమాట టీవీ. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీతో అవసరం ఏముంది? ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బుల్లి టీవీలు వచ్చేసాయి, స్మార్ట్ ఫోన్లు. కాబట్టి ఆ విధంగా బాల్యం నుండి ఈ విధంగా స్క్రీన్లకు అతుక్కుపోయే వాళ్ళ బాల్యం నుండి అలా ఉంటే వాళ్ళు భూతాలుగా మారిపోతున్నారు చివరికి. వాళ్ళు పిల్లలా లేకపోతే ఏమిట్రా బాబు అనుకుంటున్నారు. తల్లిదండ్రులే వాళ్ళు తల కొట్టుకుంటారనమాట, ఈ పిల్లలు మా మాట వినట్లేదు, మా కర్మరా బాబు. అవును, మీ కర్మే, ఏం చేస్తాం? నువ్వు భగవంతుడి మాట విన్నట్లయితే వాడు నీ మాట వినేవాడు. నువ్వు భగవంతుడి మాట వినలేదు కాబట్టి నీ పిల్లవాడు నీ మాట ఎందుకు వింటాడు? అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ విధంగా కపిల భగవానుడు తను వచ్చినటువంటి కార్యాన్ని ముగించుకొని ఆయన ఇంటి నుండి నిష్క్రమించాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. చెప్పండి శ్యామానంద ప్రభు, మీ ప్రశ్న. హరే కృష్ణ, వినిపిస్తుంది, చెప్పండి. భక్తి సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళకి సంతానం కలిగితే మోక్ష మార్గం అది ఎట్లా సార్ ప్రభు వివరించారు? ఏమంటారు? భక్తి సాధన చేసేవారు ఇప్పుడు కృష్ణ భక్తి సాధన కృష్ణ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి సంతానం కలగకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది అత్యున్నతమైనటువంటి ప్రక్రియ. భౌతికంగా మనం చూసినట్లయితే పుత్ర అంటే ఏమిటి? పున్నామ నరకాత్ర అయితే పుత్ర సంతానం లేకపోతే పున్ అనేటువంటి నరకం నుంచి మనం తరించలేమని చెప్పన్నారు. కానీ మన యొక్క లక్ష్యం భగవద్ధామాన్ని చేరుకోవడానికి. ఇది అన్నిటికంటే అతీతమైనటువంటిది. కాబట్టి సంతానం ఉన్నా లేకపోయినా మనం కృష్ణుని యొక్క సేవలో సంపూర్ణంగా నిమగ్నమైనట్లయితే మనం ముక్తి సాధిస్తాం. కాబట్టి మళ్ళీ సంతానంపై ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. సంతానం ఉంటే మంచిది, వారిని కృష్ణ భక్తులుగా చేయాలి, లేదా మనం భక్తులై సంతృప్తి పడాలి, అంతే. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయా?
సుభద్ర మాతాజీ చెప్పండి మీ ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, వందనాలు. ప్రణామాలు. ప్రభుజీ, మీరు ఇప్పుడు చెప్పారు కదా, తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు కాలంలో అనుమతించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి. అవును. అది 100% నిజం ప్రభుజీ. మరి ఇప్పుడు శుక్రాచార్యుడు అంటే తన గురువుని అదే శుక్రాచార్యుడిని బలి మహారాజు విడిచిపెట్టినప్పుడు, అంటే విడిచిపెట్టినట్టు ఇప్పుడు అలాగే విడిచిపెట్టడం, అది ఎదిరించడం కుదరదు కదా ప్రభుజీ. మనం వాళ్ళని ఎదిరించవచ్చా? తప్పదు, మరి ఏం చేస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా చూడండి, ఇక్కడ మనం సాధారణ వ్యవహారంలో ఖచ్చితంగా వారిని గౌరవించాలి, భౌతిక విషయాల్లో మనం వారిని గౌరవించాలి, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వారిని మన్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నారదుడే చెప్తాడు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నారదుడు యుధిష్ఠిరుడికి చెప్పిన విషయం నేను చెప్తున్నాను. ఏమంటాడంటే ఆయన సాధారణ వ్యవహారాల్లో మన పెద్దలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని మనం మన్నించాలి. అవును అలాగే అని తల ఊపాలట. ఆయన చెప్తాడు స్వయంగా, నేను చెప్పట్లా, భాగవతంలో చదవండి. కానీ నేను ఏమంటాడు, లోపల మాత్రం మనం ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో అలాగే ఉండాలని చెప్తాడు. మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే మన కుటుంబం అనేది ఉంది, ఈ వ్యవస్థని మనం చిన్నభిన్నం చేయకూడదు. కాబట్టి మనం వారిని గౌరవించాలి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో వాళ్ళని గౌరవించడం, మన్నిస్తాం, కానీ ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలో అదే చేస్తాం. ఆ విషయంలో వారిని మన్నించాల్సిన అవసరం లేదు. ప్రభుజీ, ఒక చిన్న చెప్పండి. పర్సనల్ క్వశ్చన్. ఒక 2 years నుండి సాగుతుంది అనమాట. మా ఫ్రెండ్ ఒక ఆమె అలాగే కొంచెం అంటే ఇస్కాన్ కి వచ్చి స్టార్టింగ్ లో అలాగే నాన్ వెజ్ మానేసి, వెల్లుల్లి మానేసి ఇంట్లో అలాగే చేస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనకపోయేసరికి తను భాగవతం ఇంటికి తీసుకొని రావడము, వెల్కమింగ్ ఫంక్షన్ అన్ని చేసినప్పుడు వాళ్ళ పిల్లలు, తన భర్త అందరూ సపోర్ట్ చేసేసరికి తనకి ఒక ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఇంట్లో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది, ఈ రోజు నుంచి వెల్లుల్లి ఉండట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను అలాగే చేశాను, మీకు తెలియదు అంటే ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేసేసరికి నెక్స్ట్ రోజు వాళ్ళ తన హస్బెండ్ ఏమో వాళ్ళ భర్త ఇంటికి ఏమో 5 కిలోల ఉల్లిపాయలు తెచ్చి వండాలి అని చెప్పేసి ఇది చేశారనమాట. అయితే తను క్లియర్ గా చెప్పేసింది, ఇది సంవత్సరం క్రితం క్లియర్ గా చెప్పేసింది తను, నేనైతే వండను, మీకు కావాలంటే మీరు చేసుకొని మీరు తినండి, మళ్ళీ అన్ని కడిగేసి పెట్టండి అని చెప్పి. ఇప్పుడు అది ఎంత పీక్స్ లోకి వెళ్ళిపోయిందంటే ఒక సంవత్సరం తిరిగేసరికి ఆయనేమో, నువ్వు ఉల్లి వేయకుండా వండితే మేము బయట నుండి తెప్పించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు బయట నుండి తెప్పించడం స్టార్ట్ చేశారు. అయితే నేను అన్నాను, మరి అంత డీప్ గా కూడా నువ్వు ఉండకు, భగవంతునికి ఎలా కావాలో అలాగా ఆయనకి భోగం పెట్టి నువ్వు తీసుకో, వాళ్ళకి ఎలా కావాలంటే అలా వండి పెట్టేసి దెబ్బలాడుకోకండి అని చెప్పేసి చెప్పాను. మనసులో మరి ప్రార్థన చేసుకో భగవంతుడికి వాళ్ళు మార్చాలని చెప్పేసి చెప్పాను. మరి ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా? ఎలాగా వాళ్ళతో సర్దుకుపోవాలి? చూడండి, అది అపరిపక్వతతో వ్యవహరించడం అంటారు దాన్ని. ఆ విధంగా వ్యవహరించకూడదు. అందుకే కదా మనకి శాస్త్రాలు ఉన్నాయి ప్రతిదానికి కూడా. నారదుడు స్వయంగా చెప్తున్నాడు, వారు మీకు అంత అవకాశం ఇచ్చినప్పుడు వారిని అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. లౌక్యం తెలుసుకోవాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చాణక్య నీతి, ఇప్పుడు కూడా చాణక్యుడిని ప్రస్తావన చేసేవారు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనం లౌక్యం తెలుసుకుని వ్యవహరించాలి. అంటే ఏ విధంగా మన యొక్క స్వామి కార్యం, అంటే కృష్ణుని యొక్క కార్యము అలాగే మన యొక్క కార్యము రెండూ కూడా సిద్ధించే విధంగా ఎలా వ్యవహరించాలి, అదే నీతి శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. కాబట్టి అది తెలివి తక్కువతనం. ఆ విధంగా ఏదో నేను సామ్రాజ్యాన్ని జయించాను అన్నట్టుగా వ్యవహరించడం, అంతవరకు వచ్చారంటే కుటుంబ సభ్యుల యొక్క సమర్థత లేకుండా రాదు కదా, తెలివి తక్కువగా వ్యవహరించడం అవుతుందన్నమాట. అందుకే సరైనటువంటి మార్గనిర్దేశకత ఉండాలి మనకి. అది సరైన విధానం కాదు, దానివల్ల ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరో చేయెత్తారు, ప్రశ్న ఉందని. హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. మాతాజీ ప్రణామాలు, చెప్పండి. తప్పు అయితే క్షమించండి. ఈ కృష్ణ చైతన్యంలో అదే భగవద్భక్తిలో నెలకొన్న వాళ్ళు ఒక భక్తుని వల్ల మిగతా వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారని శాస్త్రం చెప్తుంది కదా ప్రభు. అవును. మరి వెనక ఒకవేళ ఈ భక్తుల కుటుంబీకులు ఏమైనా అసంతృప్తిగా ఫీల్ అయితే వారి అసంతృప్తి వీరి ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా ఆటంకం కలుగుతుందా? అసంతృప్తి నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి ప్రశ్న. ఈ కాలంలో సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎక్కడా లేరు కదా. లేరు. సరే, భగవంతునే ధ్యేయంగా భగవత్ సేవలో నెలకొన్న వారికి వెనకనున్న వాళ్ళ అసంతృప్తి అదే వాళ్ళకి ఇష్టం లేకుండానే వస్తారు కదా. అవును.
అటువంటప్పుడు వారి అసంతృప్తి వల్ల ఈ భక్తిమయ జీవితంలో ఏమీ ఆటంకాలు ఎదురు కాకుండా ఆటంకాలు ఎదురు కాకుండా కొనసాగే అవకాశం ఉందా? ఒకవేళ అటు వాళ్ళు ఉద్ధరింపబడతారా? లేదు ఇటు ఈ నాకు క్లియర్ గా లేదు ప్రభు, సందేహం వచ్చింది కానీ. అదే మీ ప్రశ్న పూర్తి అయింది. వాడు మీకు ఏమైనా ఆధ్యాత్మికంగా ఇబ్బందులు ఉంటాయని అడుగుతున్నారా? అంతేనా? ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగే దారిలో ఎటువంటి అదే భగవద్ధామ పయనంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందా? చూడండి, ఒకటి మనం భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం, అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. మహాభక్తులకి చరిత్రలు ఎవరి చరిత్రలు చూసినా అందరికీ ఆటంకాలే, ఆటంకాలు లేకుండా ఎవరు లేరు. అయితే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎవరిని కూడా సంపూర్ణంగా సంతృప్తిపరచలేము. పక్క వాళ్ళ గురించి ఎందుకు, మన మనసునే మనం పూర్తిగా సంతృప్తిపరచలేము. మరి అందుకే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కృష్ణుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే అన్నీ వాళ్ళు భౌతికంగా సంతృప్తి పడకపోయినా కృష్ణుడు సంతృప్తి చెందాడు కాబట్టి వాళ్ళు అసంతృప్తి చెందడం వల్ల రావాల్సినటువంటి దుష్పరిమాణాలు అనేవి కూడా ఏవి కూడా ఉండవు. అదే కదా కృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య, కృష్ణుడు అదే అంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ ఆ సందేహాలు మా శుచః స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని? నువ్వేమీ దిగులు చెందొద్దు. నువ్వు నాకు శరణాగతి పొందడం వల్ల ఇంకెవరో అసంతృప్తికి గురవుతారా? అసంతృప్తి అయితే అవుతారు. వాళ్ళు అసంతృప్తి చెందడం వల్ల నీకు రావాల్సిన దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను తీసేస్తానని చెప్పంటున్నాడు కృష్ణుడు. కాబట్టి ఈ ప్రపంచంలో మన మనసుతో కలిపి, నేను చెప్పేది ముందు మన మనసుతో కలిపి ఈ సృష్టిలో ఎవరిని కూడా మనం పూర్తిగా సంతృప్తిపరచలేము. అందుకే శ్రేయో మార్గం ఏమిటంటే ఆ కృష్ణుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయడమే. లౌకికంగా మనం ఉన్నాం కాబట్టి మన యొక్క పరిస్థితుల్లో ఎంతవరకు ఇతరులను సంతృప్తిపరచగలమో ధర్మ నియమాలను ఉల్లంఘించకుండా సాంఘిక జీవనంలో ఉన్నాం కాబట్టి అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. అంతకు మించి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. హరే కృష్ణ. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటా. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.